ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ సర్కే చునర్. అంటే బాగా ఉంది కాబట్టి ట్రెండింగ్లో కావట్లేదు, బాగా లేదు కాబట్టి ట్రెండింగ్ అయింది. అదేంటి అంటే ఇప్పుడు దాని మీద కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖనే సీరియస్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంటే ఇప్పుడు దాన్ని అన్ని ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలి, డిలీట్ చేసి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఎస్, కన్నడ యాక్టర్ ధ్రువ్ సర్జా నటిస్తున్నారు దీంట్లో. ప్రేమ్ దీనికి డైరెక్టర్. ఇందులో ఈ సాంగ్ మీద, ఆ పాట సాహిత్యం మీద అండ్ పాటకి ఇచ్చిన నోరా ఫతేహి ఆ డ్యాన్స్ మూమెంట్స్ మీద చాలా అసభ్యంగా ఉన్నాయి, అశ్లీలంగా ఉన్నాయి, చాలా దారుణం. ఇది దిగజారిపోతున్నామని క్రికెటర్ హర్భజన్ సింగ్ మొదలు అర్మాన్ మాలిక్ సింగర్ చాలామంది దీని మీద విమర్శలు నిరసనలు వ్యక్తం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే చూసి చిచ్చి ఇదేం పాట అని చెప్పేసి దాన్ని ఇప్పుడు తొలగించమని ఆర్డర్ వేసేసింది. ఇప్పుడు అందరూ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అయితే సినిమా డైరెక్టర్ ప్రేమ్ ఉన్నాడు. ప్రేమ్ వైఫ్ రక్షిత, మనలో చాలామందికి తెలిసి ఉంటుంది, రవితేజ ఇడియట్ సినిమా అందరికీ తెలుసు కదా. ఇడియట్లో రక్షిత హీరోయిన్, ఆమెనే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ భార్య. రక్షిత ఏమంటుందంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇట్లా ఇంతకుముందు కూడా దారుణమైన పాటలు వచ్చాయి, దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. అంటే ఈ పాటని నేను సమర్థించడం లేదు, తీసేస్తే తీసేయండి, బట్ ఇంతకన్నా ముందు కూడా బూతు పాటలు వచ్చాయి కదా. చోలీకే పీచకే హ్యాండ్ ఎప్పట్లో 90s వచ్చింది, దాన్ని ఎందుకు ఉంచారు. ఫీలింగ్స్ అనే పాట మొన్న వచ్చింది, దాన్ని ఎందుకు ఉంచారు. ఇంకా ఏదో వేకప్ సంథింగ్ ఇట్లాంటి పాటల్ని ఆమె గుర్తు చేస్తుంది. ఇక్కడ వివక్ష ఉంది అంటున్నారు, దీన్ని తొలగిస్తే తొలగించండి కానీ ఇది వివక్ష అని చెప్తోంది. సో కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇట్లాంటి పాటలు ఇక రాను ఇంకెన్నో చూస్తాం మనం, ఇట్లాంటి వివాదాలు కూడా చూస్తాం, ఎందుకంటే రోజులు చూస్తే అలాగే ఉన్నాయి. ఏమంటారు మీరు కదా.